తండ్రి అయినా దేవుని గుర్తు. తండ్రి ఎక్కడ ఉంటాడు? కుమారుడు అక్కడే ఉంటాడు. వీళ్ళిద్దరు ఎక్కడ ఉంటారు? మూడు ఆయన పైన ఉంటాడు. ఆయన పేరే మేఘం. అప్పుడు ఒక మేఘము, అవునా? అప్పుడు ఒక తండ్రి ఎక్కడున్నాడు? కుమారుడు అక్కడ ఉన్నాడు. తండ్రి తీసుకెళ్ళి ఎదురు పట్టుకున్నారు. తండ్రి నుంచి కుమారుడు వేరు చేశారా లేదా? వేరు చేశారా లేదా? మరి ఏమైపోయింది? మేఘం వెళ్ళిపోయింది. ఆ మేఘం లేని పరిస్థితి ఎంతకాలం ఉంది ఇశ్రాయేలు అంటే, దావీదు సమూయేలు 52 ఏళ్ళు, సౌలు 40-32, దావీదు 40-132. తర్వాత సొలొమోను కాలంలో 4వ సంవత్సరం మొదలుపెట్టి 7 సంవత్సరాలు కట్టాడంటే 11 సంవత్సరాలు. 11వ సంవత్సరంలో గుడారం నిర్మించబడింది. అప్పుడు నిబంధన మందసాన్ని తీసుకొచ్చి ఆడ పెట్టాడు. ఎవరు? రాజైన సౌలు. అప్పుడు వచ్చింది అక్కడ మేఘం. అర్థమైందా? ఎన్నేళ్ళు పట్టింది అమ్మా? పోగొట్టుకోవడం సులువు, కానీ పోయిన నిబంధన మేఘాన్ని ఇశ్రాయేలు తెచ్చుకోవడానికి ఆ మేఘం ఉంటే ఇశ్రాయేలు భరోసా. ఆ మేఘం గుడారం మీద ఉన్నంతకాలం వాడికి భరోసా. ఎందుకో మా దేవుడు ఉన్నాడు ఇక్కడ. ఇశ్రాయేలు దేవుడు. దావీదు ఏమన్నాడు? ఇశ్రాయేల్లో అందుకే గొలియాతు రంకెలేస్తే ఏమన్నాడు దావీదు? ఇశ్రాయేల్లో దేవుడు ఉన్నాడు, లోకమంతా తెలుసుకున్నాడు, నేను నీ మీదకి వస్తున్నా, యుద్ధం యెహోవాదే అన్నాడు. అన్నాడా లేదా? ఎందుకన్నాడు? మేఘం లేదు కదా. అందుకే ఫిలిష్తీయులు కాలం చేయడం మొదలెట్టారు. మేఘం వెళ్ళిపోయింది, మీ పని అయిపోయింది, మీ పని అయిపోయింది, మీ ప్రభావం వెళ్ళిపోయింది, దేవుడు వెళ్ళిపోయినాడు. కాబట్టి వాడు రంకెలేయడం మొదలుపెట్టారు. అందుకే దావీదు లేపాడు దేవుడు. దావీదు లేపాడా లేడా? 17 ఏళ్ళ కుర్రోడు లేపాడు. 80 ఏళ్ళ గొలియాతును ఒక దెబ్బతో మట్టి కట్టించాడు కదా. కాబట్టి ఎప్పుడు మేఘం వచ్చింది? మళ్ళీ క్రమం ప్రకారం నిబంధన దాని ప్లేస్లోకి వచ్చింది. దాని ప్లేస్